కాళేశ్వరం పంపులు మొదలయ్యాయి. నందిమేడారం పంప్ హౌస్ లో 2 మోటార్లు ఆన్ చేసి 6538 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తోంది. ఆ నీళ్లు లక్ష్మీపూర్ పంప్ హౌస్ కు చేరిన వెంటనే అక్కడ 2 మోటార్లు ఆన్ చేసి నీటిని వరద కాలువ ద్వారా మిడ్ మానేరు రిజర్వాయర్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కేసీఆర్ పై కోపంతో రైతులను రేవంత్ సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. స్పందించిన మంత్రి ఉత్తమ్ ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తామని ప్రకటించారు. ఉత్తమ్ చెప్పిన కొన్ని గంటల్లోనే నందిమేడారం పంప్ హౌస్ లో 2 మోటార్లు ఆన్ చేశారు. లక్ష్మీపూర్ పంప్ హౌస్ లో ఒక మోటార్ ఆన్ చేసి 3266 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. క్రమేణా ఈ 2 పంప్ హౌస్ల నుంచి రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రణాళికలు సిద్దం చేశారు. మొదట మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలకు నీళ్లిచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీటి ఎత్తిపోతలు మొదలు పెడతారు. ఇక ఎల్లంపల్లి రిజర్వాయర్ కు 13,659 క్యూసెక్కుల వరద వస్తుండగా ఎత్తిపోతల కోసం ఇక్కడి నుంచి 6,631 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. రెహానా, మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బాగా నిర్మించినటువంటి నందిమేడారం పంప్ హౌస్, ఇది ప్యాకేజ్ 8. నందిమేడారం పంప్ హౌస్ నుంచి 2 మోటార్ల ద్వారా అక్కడ గాయత్రి పంప్ హౌస్ ఉంటుంది. అది లిఫ్ట్ కి సంబంధించినటువంటి పంప్ హౌస్, సర్జికల్ పూల్ అంటారు. సో ఆ సర్జికల్ పూల్ నుంచి అటు వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వాటర్లు మనకు లిఫ్ట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే అటు గడ్డపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నుంచి నీళ్ళని వృధా వెళ్లిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల గురించి పట్టించుకుంటలేదు, వాటర్ ని లిఫ్ట్ చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. ఆ నేపథ్యంలో నిన్న కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల బృందం కూడా వచ్చి అటు కన్నపల్లి లక్ష్మీ పంప్ హౌస్ విజిట్ చేసింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కూడా పరిశీలించారు. అధికారులు కూడా చెప్పారు, అంటే గోదావరి ఫ్లో వెళ్తుంది కాబట్టి వాటర్ లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇమీడియట్లీ కన్నపల్లి పంప్ హౌస్ యొక్క బాహుబలి మోటార్లను లిఫ్ట్ చేసి వాటర్ ని పైకి పంపించండి. ఇటు అన్నారం బ్యారేజ్ కి, అక్కడి నుంచి సుందిల బ్యారేజ్ కి, అక్కడి నుంచి లిల్లంపల్లి పంపించి ఏదైతే మనకు ఇప్పుడు చెప్తున్నట్టు నందిమేడారం నుంచి అక్కడి నుంచి అది సజ్జిపూల్ ద్వారా అటు మిగతా ప్రాంతాలందరినీ కూడా అటు మిడ్ మానేరు గిట్లా ఇటు ఎస్ఆర్ఎస్పి వరద కాలంలో కూడా వాటర్ ను లిఫ్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు పంపించండి అని వాళ్ళు డిమాండ్ చేశారు. సో దానికి నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా స్పందించారు. సో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలతోటి నందిమేడారం పంప్ హౌస్ నుంచి కూడా వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు. అయితే నందిమేడారం పంప్ హౌస్ లో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. దాని కెపాసిటీ 2 టీఎంసీలు. నందిమేడారం పంప్ హౌస్ అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్, అది నందిమేడారం రిజర్వాయర్, దాని కెపాసిటీ 2 వాటర్ దాంట్లో ఉండడంతో 2 మోటార్ల ద్వారా మనకు వాటర్ ని లిఫ్ట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ మాకు కొన్ని రోజుల పాటు కొనసాగే ఉంది. సో ఒకవేళ ప్రభుత్వం కనుక అనుకుంటే, ఎందుకంటే ఇప్పటికీ గోదావరి నుంచి లిఫ్ట్ చేయొచ్చు కాబట్టి కన్నపల్లి లక్ష్మీ పంప్ హౌస్ నుంచి కూడా వాటర్ లిఫ్ట్ చేయొచ్చు, ఎల్లంపల్లి పంపించచ్చు. ఎల్లంపల్లి 20.175 టీఎంసీల కానీ ఇప్పుడు 17 టీఎంసీల వాటర్ అటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో ఉంది కాబట్టి ఎల్లంపల్లి నుంచి అక్కడ మనకు అక్కడి కూడా లిఫ్ట్ చేయొచ్చు. ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసినటువంటి వాటర్ నందిమేడారం రిజర్వాయర్లకు వెళ్తుంది కాబట్టి ఇదే విధంగా పంపులను కంటిన్యూ చేస్తూ మిగతా ప్రాంతాల్లో, మిగతా అటు గోదావరి బేసిన్ సంబంధించినటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి అటు మిగతా బ్యారేజీలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటర్ ను కూడా లిఫ్ట్ చేసే ఆలోచనలో ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది, ఆగస్టు 2వ తారీఖు అసెంబ్లీ సమావేశాల్లోపు కనుక వాటర్ ని లిఫ్ట్ చేయకపోతే 50,000 మంది రైతులతో వచ్చి ఈ బ్యారేజీలను, పంప్ హౌస్లను ముట్టడిస్తామని కూడా నిన్న కేటీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో సో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కూడా స్పందించారు. ఎల్లంపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ చేస్తామని చెప్పారు. సో ఇది ఎల్లంపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ అవుతుంది కానీ కాళేశ్వరం నుంచి మాత్రం ఇప్పటి వరకు మోటార్లు ఇంకా రన్ కాలేదు. అక్కడ అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటి ఒక 2 మోటార్ల ద్వారా వాటర్ ని లిఫ్ట్ చేయడానికి ఇక్కడ అధికారులు ఆలోచన చేస్తున్నారు. మరొక 2 రోజుల్లో అన్నారం బ్యారేజ్ నుంచి, అంటే అన్నారం బ్యారేజ్ సంబంధించిన వాటర్ ని అన్నారం పంప్ హౌస్ ద్వారా 2 రోజుల్లో లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇవి కాళేశ్వరం వాటర్ గా మనం పరిగణించవచ్చు. సో ప్రభుత్వం అయితే ఆ దిశగా ఆలోచిస్తుంది. రెహనా. ఓకే రాజు పటేల్.